కనిపించని నాన్నకి, వెళ్ళిపోయిన నాన్నకి ట్రిబ్యూట్ ఇచ్చాడా? అలా లేదంటే చాలా నాకు అది అనిపించినాయి. అలాగే కో యాక్టర్స్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రకాష్ రాజ్ గారు. నేను సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మీకేమన్నా నన్ను అడిగాడు ప్రొడక్షన్ మీకేమైనా ఇబ్బంది ఉంటుందా అంటే, సార్ నాకు అసలు ఇబ్బంది ఉండదు ఎవరితోటి. నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉంటాయి. నాకు విషయం చెప్పాలనుకుంటే మొహమాట పడను, చెప్తాను. కానీ ఇంకొక నా యాక్టర్స్ కూడా అభిప్రాయాలు ఉంటాయి, దాని తప్పేం లేదు. ఒకసారి పర్సనల్గా అవుతుంది అది. అంత మాత్రాన సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే, సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన తల్లి ఇది నాకు సినిమా. ఈరోజు నన్ను కూర్చోబెట్టి నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది. నా సామాజిక అంటే నా ఒక ఈ సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిబిట్ అవ్వడానికి సినిమా పనిచేసింది నాకు. అందుకే నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం. అందుకని మీరు ప్రకాష్ రాజ్ గారు ఉంటే మీరు యాక్ట్ చేస్తారా లేదా అంటే అస్సలు నాకు ఇబ్బంది లేదండి. నేను ఒకటే కోరుకుంది ఏంటంటే, సెట్లో అలాంటి టాపిక్లు పెట్టద్దని చెప్పినది ఒకటి నేను కోరుకునేదాన్ని. ఎందుకు ఇట్లాంటి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లెట్ ఇమ్ బి ప్రొఫెషనల్, ఐల్ బి ప్రొఫెషనల్, అస్సలు నాకు ఇబ్బంది లేదు. సో అలాంటిది ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. యూ మైట్ హ్యావ్ మెనీ డిఫరెన్సెస్, దట్స్ నాట్ అన్ ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. అవన్నీ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం. సో ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఇమ్రాన్ హాష్మి గారికి నేను మొన్న అడిగాను, ఇమ్రాన్ హాష్మి గారిని కలిసినప్పుడు అడిగాను, ఎందుకు మీ సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి, వాట్ డూ కాంట్రిబ్యూట్ అంటే, లేదు నేను బాగా కోరుకుంటున్నాను బాగుండాలి. నేను గ్రేట్ యాక్టర్, a brilliant performer, a well-groomed man, handsome actor. ఆయన హీరోగా ఉండే సినిమాలో యాంటీ హీరోగా అంత మంచి పాత్రని మలిచినందుకు సుజిత్ గారికి, ఆయన బాగా చేసినందుకు వారికి మై హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్రాన్ హాష్మీజీ. శివారెడ్డి గారు యూస్ టు డూ what do you call it, VJ in VTV, V ఛానల్ది SS మ్యూజిక్, రైట్. నాకు ఇప్పుడు ఐ కుడ్ నాట్ ప్లేస్ యూ దేర్. సడన్గా ఇప్పుడు మన ఇందాక మీరు కంప్లీట్ చేస్తా ఉంటే సుష్మా గారు అంటుంటే గుర్తొచ్చింది నాకు. ఆవిడ ఒక ఫైటరే ఉన్నారండి. ఆయన కూర్చోబెట్టి ఫుల్ యాక్షన్ సినిమా తీసేయచ్చు. నేను కూడా అలాంటి ఎక్సర్సైజ్ చేయలేను. బాక్సింగ్ బ్యాగ్ తలకిందలుగా కూర్చోబెట్టి చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సర్సైజ్ ఇవి ఎలా చేస్తాను అనుకునేవాడు. ఈ సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేసేస్తుంటారు, వల్ల ఇట్లా బొట్టనలతో పుషప్స్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆవిడ. an actor who has a great self-respect and who demands respect because of her conduct, and a great performer. అంటే ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ ఎక్సలెంట్. అంటే డిమాండ్ చేస్తే ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్. అంటే రైటర్స్ ఫీల్ లైక్ రైటింగ్ సంథింగ్ అబౌట్ హర్, లైక్ ఇంప్రూవైజింగ్ సంథింగ్ అబౌట్ హర్. అలాంటి శ్రేయారెడ్డి గారికి యాక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇలాంటి కథకి సుజిత్ గారు కథ చెప్తున్నప్పుడు నాకు ప్రియాంక గారికి గురించి, ఇప్పుడు సాఫ్ట్ ఉంటుంది, ఒక ట్రెడిషనల్గా ఉంటుంది, ప్రియాంక మోహన్ గారి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ వెళ్ళగానే సీన్ ఏంటంటే, ఖటానా స్ట్రైట్ నా ఓజీ ఫిల్మ్ ఏంటంటే ప్రియాంక మోహన్ గారితో స్టార్ట్ అయింది కదా. ఒక భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది, నాకు చాలా జనరల్గా ఇలాంటి సీన్స్ నేను అవాయిడ్ చేయను, కానీ నాకు సరిగ్గా చేయలేని ఒక భావంతో చేయను. బట్ సుజిత్ చెప్పిన బేసిక్ ఏంటంటే, ఈ భార్యాభర్తల మధ్య ప్రేమ కథ ఎంత బాగుంటే నాకు ఈ గ్యాంగ్స్టర్ డ్రామాని అంత చేయగలను. నాకు మీరు కూర్చోబెడతారు, అడిగినవన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగాం. సో అలాంటి అసలు ముందు పరిచయం లేదు, ఏం లేదు, జస్ట్ కూర్చొని జస్ట్ శేఖరించి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం ప్రియాంక గారికి. జస్ట్ బిట్ ఇంప్రూవైజేషన్ హియర్ అండ్ దేర్. ఒక సెన్సిటివ్ యాక్టర్, చాలా
ఈ కన్మణి పాత్రకి చాలా గొప్ప న్యాయం చేశారు. ఐ కెనాట్ ఇమాజిన్ అదర్ దెన్ ప్రియాంకాజీ ఫర్ కన్మణి క్యారెక్టర్. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. సో మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. అండ్ ద వన్ అండ్ ఓన్లీ అర్జున్ దాస్. చాలా మంది తెలుసు తెలియదు, నాకు అర్జున్ దాస్ అని ఇష్టం. నాకు ఎప్పుడు తమిళ్ ప్రోగ్రామ్ చూసాను అప్పుడప్పుడు, ఎక్కడ ఛానల్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటే. ఐ నెవర్ సీన్ హిస్ ఫిల్మ్స్. ఫస్ట్ తన ఆడియో ఫంక్షన్ అవార్డు తీసుకుని చూశాను. నాకు చూడగానే అనిపించింది, నాకు రఘువరన్ అంటే చాలా ఇష్టం. నాకు రఘువరన్ తర్వాత నేను అభిమానించే నటుల్లో నాకు ఇష్టంగా అనిపించింది అర్జున్ దాస్ గారు. అదే ఇంటెన్సిటీ. అంటే నాకు అర్జున్ దాస్ ఎంత ఇష్టమో నా కూతురు రాజ్య కూడా అంతే ఇష్టం. అంటే అంటే మాకు వాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అనిపిస్తుంది. నాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్, వాట్ ఎ గ్రేట్ వాయిస్. ఒకసారి ఐ ఫీల్ జెలస్ ఆఫ్ హిస్ వాయిస్. నాకు కూడా ఉంటే బాగుంటుందని. కొన్నిసార్లు అర్జున్ దాస్ వాయిస్ నా గొంతు పేలిపోతుంది ఒకసారి సినిమాలు చూస్తే మొన్న. అర్జున్, యువర్ మై బ్రదర్. You said you called me, you want me to call on. I said, let me tell you, give me a hug. I'm fortunate that such brilliant actors are a part of this, and rather I'm able to collaborate with them. So అలాంటి ఫైన్ కాస్టింగ్ మన సుజిత్ గారు తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. దీనా, what is Dina's name? Always I know him Deena. Harish. Okay. Always they used to call him Deena. But ఈ సినిమాలో అదే ఒక నిలబడి చేసింది అంటే చాలా మంది గుర్తుండిపోయి అంటే అంటే ఆఫ్టర్ ఓజీ మన అర్జున్ కొన్ని పాత్రల తర్వాత ఇంకొక బలమైన పాత్ర ఇట్ ఈస్ హరీష్. దీనా క్యారెక్టర్ వాళ్ళ తన పక్కన ఉండి అందరూ కూడా చేసే యాక్షన్ పార్ట్ ఎంత బ్రిలియంట్గా చేశారని పెర్ఫార్మెన్సెస్ నా లోడ్ వాళ్ళ భుజాల మీద తీసుకున్నారు. అంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ విషన్, ఎక్సలెంట్, గ్రేట్ ఫ్యూచర్ for his career. Alagi Tej Sapru gariki. Tej Sapru, I'm grateful to you for being a part of this film. It's a nice experience for me. Like Rahul Ravindran, Sudhir Nair, Abhima. And Abhimanyu Singh, Gabbar Singh Tarat Mandite Jason. And though he's not here, my congratulations to him. For the rest of all the actors. మన సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, సుజిత్ నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక కామిక్ బుక్ పట్టుకొచ్చాడు. ఓజీ నన్ను అడిగాడు, సుజిత్ బాంబే షూటింగ్ మనం ముంబైలో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక 35 days టైం ఇవ్వండి సార్, ఐ డూ సీక్వెల్లో ప్రీక్వెల్ చెప్తా ఉన్నాడు. మళ్ళీ కథ ఏంటంటే మళ్ళీ అదే చెప్తాడు. అది ఒక సార్ టోక్యోలో సార్ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఏంటి ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే లోపల ఉంటుంది, భాష బయటికి రాదు. తను ఏమంటాడంటే తన పొగరు ఏంటంటే నీకు నా భాషకు సంబంధించిన సినిమా తీసి చూపిస్తాను కదా అని. అలాంటి అంటే నేను కూర్చోబెట్టి నాకు ఇంట్రెస్టే నాకు, బట్ నాకున్న ఈ పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది. నేను రిపీటెడ్గా చెప్పిన ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. పాలిటిక్స్ ఇస్ ఫర్ మీ ఇట్స్ నేషనల్ సర్వీస్. అంటే అది నా కాంట్రిబ్యూషన్. పదవుల కోసం వీటి కోసమే కాదు. పదవి వస్తే వచ్చింది, లేదంటే లేదు. పదవి కోసం ఇప్పుడు అర్జున్ చార్జ్లా. అందుకే నాకు సినిమా నా బ్రెడ్ అండ్ బటర్. నాకు డబ్బులకి నాకు సినిమా కావాలి నాకు, కానీ టైం ఇవ్వలేను, అది ఒక సమస్య ఉంది నాకు. సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ ఏ ఉద్యోగైనా కనీసం వారానికి ఒక 4 సెలవు దినాలు ఉంటాయి కదా, అలా 4 సెలవు దినాలను లేదంటే పని లేని సమయాల్లో చేద్దాం, మార్నింగ్ మెయిన్ వర్క్ కాకపోయింది, అలా అన్నీ మాట్లాడుకుని అలా ప్లాన్ చేసుకుంటే చూద్దాం జీవితంలో. సో నాకేమనిపించిందంటే మొన్న సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు అంత ఎంతూసియాస్టిక్గా మాట్లాడను, మాట ఇవ్వను. దీని
ఈ ఓజీ యూనివర్స్ ఈ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మన ఈ డీసీ కామిక్స్ చదివేటప్పుడు చదివాను. నిన్ను మన చెన్నై సఫారీ గేట్లో కూర్చున్నప్పుడు మేబీ యూ మస్ట్ బి నోయింగ్ అబౌట్ ఇట్ శ్రేయాజ్. కామిక్స్ కోసం సవేరా థియేటర్కి వెళ్ళి చిన్న బుక్ షాప్ ఒకటి ఉంటుంది. ఆ బుక్ షాప్లో కామిక్స్, సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ చిన్నప్పుడు. సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి, ఒక స్టోరీ దానికి క్యారెక్టర్స్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి అది నాకు గుర్తొచ్చింది. మనం సుజిత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి ఓజీ మన పుట్టకముందు ఇలా ఉంటుంది కదా, ఈ తర్వాత సీక్వెల్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చాలా చెప్తాను. అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో నాకు అవన్నీ మెయిన్ ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించింది అంటే, వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫిల్మ్. ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది. యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్. నేను ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజిత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు, ఇంతమందికి పేర్లు వచ్చినాయి, ఇంతమందికి వచ్చారంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థాట్. సుజిత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది. ఇప్పుడు తమన్ టీంలో ఎవరో రామ్ గోపాల్ గారు అబ్బాయి బయటికి రావాలి, ఇతను మూలం ఎమ్మెల్యే అంటే ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకునే పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది, దాన్ని విజువలైజ్ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు. ఇన్స్పైర్ చేశాడు మన సుజిత్ తన రైటింగ్ తోటి. సో ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత యాజ్ ఎ టెక్నీషియన్గా నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్, నేను నాకు సపోర్ట్లు పడుతున్నాయా లేదా, ఇది ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందా, నేను ఇవన్నీ ఆలోచించలే. బట్ వాట్ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది. ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది. ఎందుకంటే పాపం నన్ను ఒక్క కోరిక తీర్చమైపోయాను, తెగ తపన పడ్డాడు. సార్ నాకు ఒక 3 days జపాన్కి రండి సార్, 3 days జపాన్కి రండి సార్ అంటే, ఎక్కడ తిరగలే బాబు, ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అంటారు, ప్లీజ్ అంటే నేను చేయలేకపోయాను. ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు. తనే వెళ్ళి జపాన్ కథ చెప్పాడు, కానీ లాస్ట్లో కూర్చోబెట్టి ఇంకప్పుడు నాకు గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్ ఇక్కడే. అందుకని సుజిత్కి నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాట ఇచ్చాను, లెట్ us work on a prequel and a sequel. కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా, కండిషన్స్ అప్లై. అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద. బాధ్యతారాహిత్యం, థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి, మనం ఏం ఇవ్వాలి, ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్, ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగొచ్చేసింది నాకు సినిమాలో. నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు, ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది, సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. సినిమా రిలీజ్ అయిన రోజు అస్సలు బాగాలేదు నాకు, ఫీవర్ అంటే సుజిత్ వచ్చాడంటే సుజిత్ని దగ్గర తీసుకున్నాను.